వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియో కూడా చూడండి. చాలా మంచి కలెక్షన్ పెండెంట్ సెట్స్ అయితే చూపిస్తాను. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఫస్ట్ సెట్ వచ్చేసి ఇదన్నమాట. ఇవి రియల్ పర్ల్ జ్యువెలరీ. ఒకసారి మీరు చూసుకోవచ్చు, గ్రేష్ కలర్ లో ఉన్నాయన్నమాట. మనకి పర్ల్స్ వచ్చేసి సో మైక్రో గోల్డ్ ప్లేటింగ్ లో ఇలా మనకి లాకెట్ వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. దెన్ ఇవి ఇయర్ రింగ్స్ అండి. స్టడ్స్ సేమ్ మనకి లాకెట్ ప్యాటర్న్ లోనే వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్ మోడల్ అయితే ఇది మీకు కనిపిస్తుంది కదా. పైన కింద చిన్న గోల్డ్ ప్యాటర్న్ లో పెటల్ ఇలా ఇచ్చారండి. చాలా బాగుంది సెట్ అయితే. సో ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. మీరు ఓవరాల్ అన్ని ఐటమ్స్ మీద కూడా 50 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. షిప్పింగ్ వచ్చేసి 220 రూపీస్ కాస్ట్. పెండెంట్ సెట్ రియల్ పర్ల్స్ ఉంటాయి. మొత్తం 6 పర్ల్స్ వచ్చాయండి. ఒకవేళ సింగిల్ వచ్చి ఉంటే 200 అట్లా పడేదేమో. ఇవి 2 పర్ల్స్ ఇవ్వడం వల్ల కొంచెం ప్రైస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ నాకు కూడా కొంచెం ప్రైసెస్ అట్లానే పడ్డాయి అనమాట. 220 కాస్ట్. నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ పెండెంట్ సెట్ వచ్చి ఇలా మనకి మొత్తం కూడా మోబుల్లోనే ఉంటుంది. పైన కింద వచ్చేసి సేమ్ ప్యాటర్న్ లో మనకి ఇలా వైట్ స్టోన్స్ అనేవి ఉంటాయండి. అండ్ సైడ్ కి వచ్చేసి 2 డ్రాప్స్ అయితే హ్యాంగింగ్ ఇచ్చారు. అది ఫ్రీ మూమెంట్ తో ఇలా ఉంటుంది. ఓవరాల్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. చాలా డిఫరెంట్ ఉంది ప్యాటర్న్ అయితే. అండ్ బాగుందండి, కొత్తగా ఉంది. ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తే చిన్న రింగ్ అటాచ్మెంట్ ఇచ్చారు. దాంతో ఇట్లా మూవ్ అవుతుంది ఇది. ఓకే, ఫ్రీ మూమెంట్ ఉంటాయి ఇక్కడ ఏ పార్ట్ కా పార్ట్. లాకెట్ కూడా ఇలా సేమ్ ప్యాటర్న్ లో కొంచెం లాంగ్ ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఇదిగో ఎంత బాగుందో అసలు. లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. ఇదిగో చూసారు కదా, కింద ఇలా ఇచ్చారు అటాచ్మెంట్. కింద లాకెట్ కి వచ్చి ఇదంతా ట్రీ బ్రాంచెస్ ఉంటాయి కదా, కొమ్మలు అట్లా ఉందన్నమాట. ఓకే, సో ఈ పెండెంట్ సెట్ నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇయర్ రింగ్స్ లాకెట్ లేకుండా ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చి 299 పడుతుంది. ప్రైస్ 299 అండి. నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వైట్ కలర్ లో మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు చూసే పెండెంట్ సెట్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా వెస్టర్న్ టైప్ లో ఉంటుంది కంప్లీట్ గా. అండ్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఇక్కడ చిన్న డిజైన్ ఇచ్చారు పైన. అండ్ ఇక్కడ పర్ల్ ఇచ్చారనమాట కింద. మొత్తం మీరు క్లోజ్డ్ గా ఉంటుంది పర్ల్ వచ్చేసి. ఓకే, ఇవి ఒరిజినల్ పర్ల్స్ ఇవి కూడా. అండ్ లాకెట్ కి వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారండి. చిన్న ఒక స్క్వేర్ షేప్ లో ఒక చిన్న స్పేస్ ఇచ్చి ఇలా ఇచ్చారనమాట. లాకెట్స్ అది చైన్స్ కానీ లేకపోతే ఏదైనా బీడ్స్ మేకింగ్ చేసుకోవడానికి ఇలా ఇచ్చారు. చూసుకుని తీసుకోండి. బాగా సన్నగా ఉండాలి చైన్. సో అంటే చైన్స్ పడతాయి దానికి ఉన్న రింగ్స్ దగ్గర. కొంచెం జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి. బట్ షూర్ ఇవి వేస్ట్ అయితే కావు. మీరు ఎగ్జాక్ట్ మీరు అనుకున్న చైన్ కి పట్టొచ్చు, లేకపోతే అది సరిగా చూసుకుని తీసుకోండి. బట్ ఇవి ఒరిజినల్ ముత్యాలు ఉంటాయి కదండి, దాంతో మేకింగ్ చేసుకుని సింపుల్ గా నెక్ వరకు చైన్ వేసుకోండి. ఇయర్ రింగ్స్ పెట్టుకోండి. అసలు కలెక్షన్ అయితే మీరు అదే సెట్ షోరూమ్ లో 2500-3000 పడుతుంది అనమాట. అంత వేరియేషన్ ఉంటది. ఇది నాకు ఈ సెట్ చూడగానే వచ్చిన ఆలోచన అది. పర్ల్స్ లో చాలా షేడ్స్ ఉంటాయి కదా, సో అంతా షేడ్స్ కాదు కానీ ఇలా వైట్ షేడ్ లో చక్కగా ఒక 6 mm బీడ్స్ అట్లా ఉంటాయి కదా పర్ల్స్. సో అలాంటి దాంతో మేకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సెట్ కి చైన్ కి బాగుంటుంది. అలానే మనం ఏదైనా బీడ్స్ తో మేకింగ్ చేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. సో దీని ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంటుంది. 220 రూపీస్ కాస్ట్. యాక్చువల్లీ ఒరిజినల్ బీడ్స్ కాబట్టి నేను చాలా సార్లు చెప్తున్నాను, ఒరిజినల్ ముత్యాలు కాబట్టి కొంచెం కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఎక్కువ చెప్పొచ్చు, మార్జిన్ ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. 300 కి కూడా సేల్ చేసే వాళ్ళు ఉన్నారు. 220 అయితే పడుతుంది మన దగ్గర లీస్ట్ ప్రైస్ అనమాట. నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ సెట్ ఇది చాలా సింపుల్ గా ఉంటుందండి. కాకపోతే రూబీస్ కాంబినేషన్ లో కావాలన్న వాళ్ళైతే ట్రై చేయండి. మొత్తం ఓన్లీ వైట్ అంటే ఏమో కానీ రూబీస్ కాంబినేషన్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది.
బేసిక్గా అన్నిటికీ రూబీ కాంబినేషన్ రాదు కదా. సో ఇలా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఎగ్జాక్ట్ డిజైన్ ప్యాటర్న్ అయితే ఇది. చిన్న స్టడ్స్ సింపుల్గా, అటు వైట్ ఎలివేట్ అవుతుంది. రియల్ పర్ల్ కాబట్టి ఇంక దాని లుక్ వేరే ఉంటుంది అనమాట. మీరు లాకెట్ చూస్తే కనుక ఎగ్జాక్ట్ ఇలా ఉంటుంది. చాలా సింపుల్గా డైమండ్ ఫినిషింగ్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. అన్నీ కూడా గోల్డ్ ప్లేటెడ్ ఐటమ్స్ అయితే వచ్చేస్తాయి. సో ఇది. సో ఈ సెట్ ప్రైస్ వచ్చేసి లాకెట్స్ చిన్నగా ఉన్నా కానీ రూబీ కాంబినేషన్ కాబట్టి కొంచెం ప్రైస్ అయితే వేరియేషన్ ఉంటుంది. ఇది 240 పడుతుంది, బట్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సెట్ వచ్చేసి. బ్యాక్ సైడ్ ఏమో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, 240 అండి ప్రైస్. ఇది కొంచెం వెయిట్ కూడా ఉందన్నమాట సెట్. ఇది రూబీ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లోనే కొంచెం గ్రాండ్గా ట్రై చేస్తానండి. ఇలా ఉందన్నమాట. పైన ఒక ఫ్లవర్ లాగా మనకి రూబీ వచ్చేసింది. ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా. ఓకే, కొంచెం వెయిట్ ఉంటాయి ఐటమ్స్ అన్నీ కూడా. ఒరిజినల్ పర్ల్స్ కొంచెం వెయిట్ ఉంటాయండి నార్మల్ వాటికంటే, ప్లాస్టిక్ వాటికంటే. సో ఇది ఎగ్జాక్ట్గా ఇవి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చేసాయి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. పర్ల్ సైజ్ వచ్చేసి ఇది అరౌండ్ 6 mm ఉంటుందండి. పర్ల్ సైజు 6 mm ఉంటుంది. అండ్ చాలా మందికి డౌట్ ఉండొచ్చు హెవీ అయిపోతుందేమో పెట్టుకున్నప్పుడు అని చెప్పేసి, బట్ అలా ఏమి ఉండదు. చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇంకా ఇది 260 రూపీస్ కాస్ట్. ఇవి 260. నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఎక్సలెంట్ ఉంటుంది సెట్ అయితే. నెక్స్ట్ రూబీ వైట్ కాంబినేషన్ వచ్చేసి ఇలా డైమండ్స్ లాగా ఉంటుందండి. అంటే రూబీ ఫినిషింగ్ కానీ దాని ఫిట్టింగ్ కానీ మీరు ఒకసారి చెక్ చేస్తే డైమండ్ ఫినిషింగ్లో ఆ ఫిట్టింగ్లో వచ్చినట్టే ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఓకే, ఇది లాకెట్ ఏమో ఇలా వచ్చేస్తుంది. అండ్ ఈ సైజ్ ఎక్కువ ఉన్నాయండి. ఇవి అరౌండ్ 9 to 10 mm సైజ్ ఉంటాయి. దీనికి టాప్లో ఇచ్చారు ఇలా రింగ్. మనం నార్మల్ బీడ్స్తో మేకింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా చైన్తో పాటు వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రింగ్స్ ఇక్కడ ఒకటి హోల్ ఇచ్చారు. సో అలా కూడా ఏదైనా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరియేషన్లో ఏదైనా ట్రై చేస్తానంటే కూడా మీరు ట్రై చేయొచ్చు. కంప్లీట్ ఇలా ఉంటుంది. ఇది ఎంఎం వచ్చేసి చెప్పాను కదా, ఒక 10 mm సైజ్ అలా ఉంటుంది. ఓకే, $270 ప్రైస్. ఇది 270 అండి. కొంచెం హెవీగా ఉంటుంది వెయిట్ వచ్చేసి, ఎందుకంటే పర్ల్ మనకి పెద్ద సైజ్ తీసుకున్నారు కాబట్టి కొంచెం వెయిట్ ఉంటుంది. 270 కాస్ట్. అండ్ సైడ్ ఫిట్టింగ్ వచ్చి ఇలా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ఎంత క్వాలిటీ ఉన్నదో ఐటమ్ అయితే. ఓకే, ఇలా ఉంటుంది. నాకు ప్రైజెస్తో మాత్రం స్క్రీన్ షాట్ పెట్టండి. ప్రైస్ లేకుండా స్క్రీన్ షాట్ పెడితే నాకు ఇవన్నీ కొంచెం సిమిలర్ ఐటమ్స్ కాబట్టి నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళి వీడియోస్ చెక్ చేసుకోవాలన్నమాట. అంత టైం లేక ఏం చేశానంటే నేను కాస్ట్లు నేను ఎంటర్ చేసుకోవట్లేదు. సో దాని గురించి నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. దయచేసి ప్రైస్తో మాత్రం స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. నెక్స్ట్ కొంచెం లైట్ వెయిట్లో ట్రై చేస్తా అంటే కనుక రీజనబుల్ కాస్ట్ కూడా, అది కూడా. సో ఇవి కూడా స్టడ్ టైప్ ఉంటాయి. పైన వచ్చి కిందేమో చిన్న ఒక బీడ్ అయితే హ్యాంగింగ్ ఇచ్చారు గ్రేష్ కలర్లో. ఇది కూడా కొంచెం మనకి గ్రే కలిపి ఉంటుంది. ఇంకొకటి బ్లూ కాంబినేషన్ కూడా ఒక షేడ్ మిక్స్ అవుతుంది. అండ్ చిన్న లాకెట్ సేమ్ ప్యాటర్న్లో ఒక లాకెట్ వచ్చింది. ఇది ఓకే, ఇది చాలా రీజనబుల్ ఉంటుందండి కాస్ట్. నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. 160 రూపీస్ ఓన్లీ. 160. అదే ఈ స్టోన్ ప్లేస్లో వైట్ పర్ల్ ఇచ్చుంటే కనుక కాస్ట్ మళ్ళీ 200 క్రాస్ అవుతుంది. అంత వేరియేషన్ ఉంటుందండి. రియల్ పర్ల్ ఇక్కడ ఇచ్చుంటే వైట్ పర్ల్ మళ్ళీ మన కాస్ట్ వేరియేషన్ ఉండేది. 160 మాత్రమే పడుతుంది ప్రైస్. నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇంకొకటి గోల్డ్ ప్లేటింగ్లోనే మనకు కొంచెం హెవీగా కనిపిస్తుంది. మనకి రియల్ పర్ల్లో ఉంటుంది, హెవీగా కనిపిస్తుంది. రీజనబుల్ ప్రైస్లో కూడా వచ్చేస్తుంది అనమాట.
ఈ సెట్ ఎవరికైనా నచ్చితే ప్రిఫర్ చేయండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. అలాగే లైట్ వెయిట్ కూడా కాదు ఐటమ్ అయితే, మినిమం వెయిట్ అయితే ఉంది. అండ్ పర్ల్ సైజ్ కూడా వచ్చేసి ఒక 8 mm ఉంటుందన్నమాట సైజ్ వచ్చి. సో గోల్డ్ ప్లేటింగ్ ఐటమ్ ఇది జస్ట్ 200 మాత్రమే పడుతుంది. 199 కాస్ట్. ఇది నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, చాలా రీజనబుల్ ఉంది. అండ్ మనకి ఆ హెవీనెస్ కూడా ఓకే పర్లేదు 200 కన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో బట్ స్టడ్స్ వచ్చేసరికి ఈ మాత్రం సైజ్ ఉంటుంది. చిన్న స్టడ్స్ సింపుల్ గా కావాలంటే కనుక ఇది కొంచెం పార్టీవేర్ టైప్ వచ్చింది అనమాట. అంటే రెగ్యులర్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాదు, ఏదైనా షాపింగ్కి కానీ ఏదైనా బయటికి పోయినప్పుడు వేసుకునే టైపు వచ్చింది ఇది. నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదండి. ఇది కూడా మైక్రోగోల్డ్ ప్లేటింగ్ మెటీరియల్ ఉంటుంది. బట్ మెటల్కి ఏంటంటే మనకి ఒక షైనింగ్ లో ఒక కలర్ పెయింట్ అనేది వస్తుంది అనమాట. బట్ వాటర్ ప్రూఫ్, కలర్ అనేది పోదు. మనకి మెటల్ కూడా పర్మనెంట్ గా ఉంటుందండి. అంటే మైక్రోగోల్డ్ ప్లేటింగ్ కాబట్టి లైఫ్ అనేది 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్ కి మనకి ఉంటది కదా నార్మల్ గా లైఫ్, అలానే మెయింటైన్ అవుతుంది ఇది. ఓకే, స్టడ్స్ కొంచెం చిన్నగా ఇచ్చారు. అంటే కంపేర్ టు లాకెట్ కొంచెం సైజ్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంటుందండి. ఇంత స్టడ్స్ చాలా మంది పెట్టుకోరు. సో ఇవి ఇయర్ రింగ్స్. దీనికి ఇలా మనకి స్క్రూ వచ్చేసి ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇవి అంత నెససరీ కాదు, ఇవి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒకటే. ఈ సపోర్టే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇయర్ రింగ్ కి. జస్ట్ ఇది లాక్ చేసామంటే అసలు మనం తీసే వరకు కూడా రాదనమాట. మామూలు స్క్రూ బ్యాగ్స్ అయినా చిన్న భయం ఉంటుంది, కానీ వీటికి అస్సలు భయం ఉండదు. ఎందుకంటే నా దగ్గర చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, నేను రెగ్యులర్ గా ఎప్పుడైనా బయటకు పోయినప్పుడు యూజ్ చేస్తాను. నాకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట దీని గురించి. ఇవి అసలు నేను ఇవి ఉన్నాయి కదా ఈ స్టాపర్స్, ఇవి అసలు నేను యూజ్ చేయను, అయినా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎనివే వీటితో పాటు ఇవి ఇచ్చారు కాబట్టి నేను ఇలానే కొరియర్ చేస్తాను మీకు. ఓకే, చాలా కంఫర్ట్ ఉంటుంది పెట్టుకున్నా కానీ. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ ప్రైస్ కూడా 199 పడుతుంది ఇది. ఇలాంటి మెటల్ టైప్ లో 150, 160 నుంచి స్టార్ట్ అవుతాయి ప్రైజెస్. బట్ డిజైన్ ని వెయిట్ ని బట్టి బేస్ చేసి ఉంటుందండి కాస్ట్ వచ్చి. కొన్ని 250 ఉంటాయి, 150, 160, అరౌండ్ 180 అట్లా కూడా ఉంటుంది. మీరు అడగొచ్చు ఇలాంటి మోడల్ తీసుకొచ్చి 150కి ఇచ్చారు, 160 ఇచ్చారని. సైజ్ వేరియేషన్ కూడా ఉంటుంది, అందుకే చెప్తున్నాను. 199 కాస్ట్. ఓకే, నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన ఐటమ్స్ ఉంటే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.